రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పాలకవర్గం కొలువు తీరింది. చైర్మన్ గా ఎన్నికైన పుల్కం రాజు పదవి బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా కొలువుదీరిన పాలకవర్గాన్ని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అధికార పార్టీ చెందిన కౌన్సిలర్లు రాజును పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేములవాడ పట్టణాన్ని దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి ఇప్పటికే 150 కోట్లు మంజూరు చేయించామని తెలిపారు. కౌన్సిలర్లు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కృషి చేయాలని అన్నారు. వేములవాడ మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికలు పూర్తి కావడం, వేములవాడ పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధికి అవకాశం ఇవ్వడం, చైర్మన్గా ఈరోజు పుల్కం రాజు గారు, వైస్ చైర్మన్ నరవణ శేఖర్ గారు అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం, ఇండిపెండెంట్ మద్దతు తీసుకొని ఇటీవల పాలక వర్గం ప్రమాణ స్వీకారం కూడా చేసే సందర్భంలో ఈరోజు వేములవాడ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్గా పుల్కన్ రాజు గారు, నరవణ శేఖర్ గారు పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో వేములవాడను టెంపుల్ సిటీగా మార్చే క్రమంలో చేస్తున్నటువంటి ఆలోచనకు అనుగుణంగా పురపాలక సంఘానికి సంబంధించిన మీరు కూడా వారి చేదోడు వాదనలు ఉండాలని చెప్పినటువంటి మాట ఈ సందర్భంగా వారికి చెప్పే ప్రయత్నం చేస్తూ, వేములవాడ పట్టణ ప్రజలు విజ్ఞులు, చక్కటి ఆలోచనతోటి ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వేములో జరుగుతున్న అభివృద్ధి మరింత ముందుకు సాగాలంటే కాంగ్రెస్ పార్టీ పాలకవర్గం ఉండాలని చెప్పిన అవకాశం ఇచ్చారు. వేములవాడ మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా మరి వేములవాడ పట్టణ ప్రజలు మాకు అత్యధిక కాంగ్రెస్ పార్టీ సీట్లు ఇప్పించి అదేవిధంగా వేములవాడ పాలక వర్గానికి ఏర్పడడానికి కృషి చేసిన ప్రజలందరికీ, అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు గారు మరి గత 2 సంవత్సరాల నుంచి వేములవాడ పట్టణాన్ని గత 40 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పనులన్నీ మరి ముందుకు తీసుకొచ్చి చేసిన తరుణంలో మన ప్రజలు మాకు మంచి స్థానాలు కల్పించి ఈరోజు పాలకవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారి నాయకత్వంలో ఖచ్చితంగా వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ మరి నిత్యం ప్రజల్లో ప్రతి వార్డులో ఉన్నటువంటి కౌన్సిలర్లు వార్డులలో ఉన్న సమస్యలు తెలుసుకొని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి మరి వారికి ఎలాంటి అపరాధ బాధ్యత లేకుండా మరి నిత్యం ప్రజల్లో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా వేములవాడ పట్టణంలో చాలా ప్రాంతాలు కొత్తగా ఉన్న ప్రాంతాల్లో మరి గౌరవ శాసనసభ్యులు గారు ఇద్దరికి వారు ఎలక్షన్లో ప్రతి గడప సందర్భంలో వారి దృష్టిలో ఉన్నాయి. వారు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. మరి ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా ఈ వేములవాడ పట్టణం ఉన్నటువంటి ఊరు చివర ఉన్న పట్టణం చివర ఉన్నటువంటి వార్డులలో ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా వారు తీసుకొచ్చి వారిని ఖచ్చితంగా డెవలప్ చేయడం జరిగింది. మరి